నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ భూమిపుత్రుల జయదిగన్న కేటీఆర్, పవన్ ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతామని కమై. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. డబ్బులు పెట్టి బెట్టింగ్కి వస్తే రాజ్యాంగ రక్షణ ఉండదంటూ స్పష్టం. తెలంగాణలో పెద్ద సినిమా టికెట్ల ధరల పెంపు. సింగిల్ స్క్రీన్పై ₹100, మల్టీప్లెక్స్లో ₹125 పెంపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆన్లైన్ ఆటల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. అది నైపుణ్యంతో కూడిన ఆట అయినా సరే అందులో గెలుపోటములపై డబ్బులు పందెం కాస్తే మాత్రం అది జోదం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్లను పూర్తిగా నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు గతంలో చేసిన చట్టాలు 100% చెల్లుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఇక ఆన్లైన్ జోదాలను నిషేధించే పూర్తి సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. బెట్టింగ్ వ్యాపారం చేయడం అనేది ఎవరికీ మౌలిక హక్కు కాదని కోర్టు తేల్చి చెప్పింది.
దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆన్లైన్ ఆటల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. అది నైపుణ్యంతో కూడిన ఆట అయినా సరే అందులో గెలుపోటములపై డబ్బులు పందెం కాస్తే మాత్రం అది జోదం కిందకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్లను పూర్తిగా నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు గతంలో చేసిన చట్టాలు 100% చెల్లుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఆన్లైన్ జోదాలు నిషేధించే పూర్తి సర్వాధికారాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. బెట్టింగ్ వ్యాపారం చేయడం అనేది ఎవరికీ మౌలిక హక్కు కాదని కోర్టు తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది. మాల్వియా నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోని మంటలు రెస్టారెంట్ మొత్తం చుట్టుముట్టడంతో ఊపిరాడక మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొదటి 10 మృతదేహాలను వెలికితీయగా ఆ తర్వాత శిథిలాల కింద మరో 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులు లోపల చిక్కుకుపోయిన 35 మందిని సురక్షితంగా కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది. మాల్వియా నగర్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు రెస్టారెంట్ మొత్తాన్ని చుట్టుముట్టడంతో ఊపిరాడక మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొదటి 10 మృతదేహాలు వెలికితీయగా ఆ తర్వాత శిథిలాల కింద మరో 10 మృతదేహాలు బయటపడ్డాయి. ఇక దీంతో
మొత్తం మృతుల సంఖ్య 20కు చేరింది. కాగా ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులు లోపల చిక్కుకుపోయిన 35 మందిని సురక్షితంగా కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయక సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాజకీయాలపై పవన్ చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడ భూమిపుత్రుల జాగీరేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ను తాము గౌరవిస్తామని, ఒక సోదరుడిగా తమ ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ తినిపించి ఆదరిస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాని మా సచివాలయంలో కూర్చుంటాం, ఇక్కడ రాజకీయాల్లో వేలు పెడతామంటే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని, తెలంగాణను చూసుకోవడానికి, ఇక్కడ ప్రజల హక్కులను కాపాడడానికి కేసీఆర్ ఒక్కడు చాలని కేటీఆర్ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరు. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్ద చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను GSTతో కలిపి 600గా నిర్ణయించారు. అదేవిధంగా సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు అదనపు టికెట్ ధరలు వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కో టికెట్పై 100, మల్టీప్లెక్స్లో 125 పెంచింది. అంతేకాకుండా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను GSTతో కలిపి 600గా నిర్ణయించారు. అదేవిధంగా సినిమా విడుదలైన
తేదీ నుంచి 10 రోజుల పాటు అదనపు టికెట్ ధరలు వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కొక్క టికెట్పై 100, మల్టీప్లెక్స్లో 125 పెంచింది. అంతేకాకుండా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఈ ఉదయం నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో మియాపూర్లో ఉన్న సాయిరామ్ టవర్స్ బి బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 502లో ఏసీబీ బృందాలు ముమ్మరంగా సోదాలు చేస్తున్నాయి. కేవలం భుజంగరావు ఇల్లే కాకుండా ఆయనకు సంబంధించిన కీలక బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సూర్యాపేట జిల్లాలోనూ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. 2 జిల్లాల్లో కలిపి మొత్తంగా 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టింది. తెలంగాణలో మరో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఈ ఉదయం నుంచే ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న సాయిరామ్ టవర్స్ బి బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 502 ఏసీబీ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. కేవలం భుజంగరావు ఇల్లే కాకుండా ఆయనకు సంబంధించిన కీలక బంధువుల ఇళ్లలో కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సూర్యాపేట జిల్లాలోనూ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. 2 జిల్లాల్లో కలిపి మొత్తంగా 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక బాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. ప్రజల్ని ఏ రీతిగా మోసం చేసి ప్రజలకు ఏ రీతిగా వెన్నుపోటు పొడిచినారు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం ద్వారా, ప్రజల్ని చైతన్యపరచడం ద్వారా
ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసాలని ప్రజలు ఎండగడితే అప్పుడైనా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందేమో అన్నటువంటి ఆశతో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతూ రేపటి రోజు 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు మండల కేంద్రాలైనటువంటి ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పేసి పార్టీ ఆదేశాల ప్రకారం మార్కాపూర్ నియోజకవర్గం నుంచి చేపడతా ఉన్నాం. అందులో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకి మార్కాపురం మండలము, మార్కాపురం పట్టణానికి చెందినటువంటి కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో బస్టాండ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో ఆ ఏరియాలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుంది. అలాగే తదుపరి 11 గంటలకి తర్లుపాడు మండలంలో తర్లుపాడు కేంద్రంగా జరుగుతుంది. అలాగే 5వ తేదీన దీంట్లో భాగస్వాములై తదుపరి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి పార్టీ నియోజకవర్గ బాధ్యుడిగా వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వ పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా ఒక్క చిన్న ఆరోపణ కూడా రాలేదని, డీఎస్పీ అక్రమాలపై చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని బొత్స డిమాండ్ చేశారు. అలాగే కేవలం 5 ఇటుకలు వేసి శంకుస్థాపన చేస్తే అది చంద్రబాబు చేసినట్టు ఎలా అవుతుందని, శాంక్షన్ ఆర్డర్, భూసేకరణ పూర్తయితేనే శంకుస్థాపన విలువ ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2, గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కులలో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని, అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతా చెప్పండి, ఖండించమండి. మరి 25 వచ్చి ఒక శాతం పెంచావు, ఓకే, పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్ ఓసీలుగా ఏ కోపం తగ్గించావు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం. ఎస్ అడుగుతారు, ఒకటి 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, దానికి సమాధానం లేదు. 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి 2193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి, అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రిగా తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాము జగన్మోహన్ చెప్పి. అది కాకుండా 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టాము. వీరికి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ లెక్చర్లు అయితే సుమారు 16 కేజీబీలో 1700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాం. ఇది వాస్తవం, రికార్డెడ్ ఇది. అవి చెప్పుకుని తిరగాలి. ఏమీ లేదు, ఒక్క ఉద్యోగం కొనలేదు, పుచ్చుకోమని చెప్పేస్తారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులను అపాయింట్ చేస్తాము. వాళ్ళందరూ క్వాలిఫైడే కదా, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ. ఎక్కడైనా చిన్న అవకతవక జరిగిందా? పోవాలరా బాబు, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం పోతే దరిద్రం పోద్దని ఈ వాళ్ళని ఎందుకు చేశారు? ఎందుకు వెబ్సైట్లో తీస్తారన్నమాట రోజుని? మొన్న రోజు మేము అడుగుతుంటే ఇప్పుడు వచ్చి స్టేట్ వెబ్సైట్లో. మైలవరం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రోడ్డెక్కే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న రంగారెడ్డి మండల టీడీపీ నాయకులపై ఏరివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వైఖరిని ప్రశ్నించిన ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, రమేష్ రెడ్డిలకు 10 రోజుల క్రితం షోకాజ్ నోటీసులు జారీ చేయగా వారు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్కు వెళ్లేందుకు ఆటో ఎక్కడానికి నిరాకరించిన నాయకులను పోలీసులు నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు?
ఎందుకు తీసుకెళ్ళాను నా కారు అన్నా రత్నమాలన్నా మొత్తం బయట పంపించాను కొంచెం ఏమంటే ఒక్క నిమిషం అంటే బయట మాట్లాడతా అన్న బయట పంపాను ఒక 5 నిమిషాలు ఏమండి మార్కాపురం జిల్లాను పచ్చదనంతో నింపేందుకు అటవీశాఖ నడుం బిగించింది. మార్కాపురం అటవీశాఖ కార్యాలయంలో భారీ ఎత్తున సీడ్ బాల్స్ తయారు కార్యక్రమం ప్రారంభమైంది. GFO అబ్దుల్ రావు ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఈ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, వర్షాకాలంలో ఈ సీడ్ బాల్స్ను అడవుల్లో వెదజల్లడం ద్వారా అడవుల విస్తీర్ణం పెరుగుతుందని DFO తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, మానవతా సంస్థ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 50% గ్రీన్ కవర్ బై 2047 ఇయర్ చేయాలనే ఒక టార్గెట్ మనందరికీ ఇచ్చారు. ఆ టార్గెట్ ఒక అచీవ్మెంట్ కోసం మన డిప్యూటీ సీఎం గారు ఒక సీడ్ బాల్ డ్రైవ్ అనేది లాంచ్ చేశారు. ఈ సీడ్ బాల్ డ్రైవ్లో ఒక 2.5 crore సీడ్ బాల్స్ అనేది మన స్టేట్ వైడ్గా ప్రిపేర్ చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, ఈ మంత్లో, అలాగే వర్షాలు వచ్చే లోప ఈ బాల్స్ రెడీ చేసుకొని వీటి డిస్పర్సల్ చేసి మన గ్రీన్ కవర్ ఆఫ్ ద స్టేట్ని పెంచాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో ఆ పార్ట్లో ఇవాళ మనం సీడ్ బాల్స్ మార్కాపురం జిల్లాలో, మార్కాపురం డివిజన్లో 8 lakh బాల్స్ తయారు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇందులో మేజర్గా ఇది మన పబ్లిక్ అనేది దీన్ని లీడ్ చేయాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో మన స్టూడెంట్స్, యూత్ని ఇన్వాల్వ్ చేయాలి అనేది ఒక మెయిన్ ఎయిమ్ పెట్టుకున్నాం. అలాగే మనతో పాటు ఇక్కడ ఉన్న వేరే NGOs ఎవరైతే ఉంటారో, ఇక్కడ మనకి మార్కాపురంలో మానవతా NGO అని ఉంది, అలాగే వేరే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్స్ కానీ, ప్రెస్ అసోసియేషన్స్ కానీ, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్స్, అలా డిఫరెంట్ వాకర్స్ అసోసియేషన్స్, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఈ క్యాంపెయిన్ని నెక్స్ట్ ఒక 2 weeks డైలీ జరిపి ఇందులో మాస్ స్కేల్లో సీడ్ బాల్స్ తయారు చేయాలి అనేది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాము. ఇవాళ ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము సక్సెస్ఫుల్గా. అండ్ ఈ ప్రోగ్రామ్ నుంచి మనకి తెలిసిన బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే June 5th వస్తుంది. మనకి ఎన్వైర్న్మెంట్ని, నేచర్ని ప్రొటెక్ట్ చేసి దీని నుంచి వచ్చే స్వచ్ఛ జలవాయువు అనేది మనందరికీ వస్తుంది. మనకి దాని బెనిఫిట్స్ మనం అందరం పొందుతాం. సో ఇది మన బాధ్యత, అలాగే మన ఫ్యూచర్ అనేది ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలి అండ్ దీని ఒక ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలనేది ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. 50% అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక అధికారుల బృందం మెరుపు తనిఖీలు నిర్వహించింది. RDO, మమ్మీ, DMHO దుర్గారావు, చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగమానసలతో కూడిన 6 సభ్యుల కమిటీ హాస్పిటల్ అధికారులను జల్లెడ పట్టింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ లంకె శిరీష్ను అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని, త్వరలోనే కలెక్టరేట్కు పూర్తిగా నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్ మామిడి రకం ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాలో కాపునకొచ్చింది. చోడవరం పరిసరాల్లో పరిటాల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో జపాన్కు చెందిన అరుదైన మియాజాకి మామిడి విజయవంతంగా సాగు చేస్తున్నారు. జపాన్లో కిలో 1,50,000 పలికే ఈ రకం కేవలం 2 ఏళ్లలోనే ఇక్కడ కాపునకు రావడం విశేషం. యాపిల్ రంగులో ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడితో ఆగకుండా అరటిపండు ఆకారంలో ఉండే థాయిలాండ్ బనానా మ్యాంగో కూడా ఈ తోటలో సందడి చేస్తుంది. స్థానిక రైతులకు ఈ తోట ఇప్పుడు సరికొత్త ఆదర్శంగా నిలుస్తుంది. నమస్తే అండి, నా పేరు జ్యోతిర్మయ్. మా ఫాదర్ పరిటాల నాగేశ్వరరావు గారు. ఆయన
ఫార్మింగ్ చేసేవారు. చిన్నప్పుడు వాళ్ళ ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో కాంట్రాక్ట్ అవన్నీ చేసేవారు. తర్వాత ఇంకా ఇలా కాదు, మనకి ఆర్గానిక్ ఫుడ్ ఉండాలి, మా పిల్లలకి మేము ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఈయన 2 years బ్యాక్ ఇట్లాగ మ్యాంగోస్, కౌ అన్నీ పెట్టి వాళ్ళ పిల్లలకి, అంటే మేము మా పిల్లలు వీళ్ళందరూ ఆర్గానిక్గా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి అని మ్యాంగో ప్లాంట్స్ అవన్నీ వేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈ మియాజాకి బనానా మ్యాంగో ఇంత మంచి నేమ్ ఉందన్న విషయం మాకు తెలీదు. ఇప్పుడు అది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అందులోని 3 జిల్లాలకి మేమే ఫస్ట్ అనేసరికి ఒక తెలియని హ్యాపీనెస్తో మాకైతే మాటలు రావట్లేదు. ఏదైనా మా ఫాదర్ మాకు ఇచ్చిన ఈ అదృష్టానికి మేమైతే ఇంకా చెప్పుకోలేమంతే. నమస్తే అండి, నా పేరు జ్యోతిర్మయ్. We build an update. Stay tuned in.